శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 1 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి సాయంకాలం 6:55 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం రాత్రి 11:13 వరకు ఉంది. సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఎవరైనా 12 రాశుల వాళ్ళు వాహనాల మీద ప్రయాణం చేస్తే ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా మాతంగ యోగం వల్ల మీ పనులన్నీ సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. చంచలమైన మనస్సు ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం 12 రాశుల వాళ్ళు చేయాలి. అలాగే తల్లి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఒత్తిడి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ప్రశాంతంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు తులలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బలం ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి సత్ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ప్రధానంగా అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు ఏదైనా పొజిషన్ ఇస్తామంటే ఆఫీసులో దాన్ని తీసుకోవటానికి, మీరు పనిచేసే చోట ఎక్కడైనా ఒక పొజిషన్ తీసుకోవటానికి రేవతి నక్షత్రం మంచిది. అదేవిధంగా కొత్త విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయడానికి కూడా రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే, అంటే తరతరాల ఆస్తులు కానీ ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఆరోగ్య భంగము కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించడం అవసరం. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే రాజభయం కనిపిస్తోంది. అంటే అధికారుల వల్ల కొంత భయాన్ని ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి పనిచేసే చోట ఆఫీసులో అధికారులతో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయండి. అనుకోని ప్రమాదాలు ఎదురై దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల పరంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. ఒకవేళ అప్పు చేయవలసిన పరిస్థితులు వచ్చినా తక్కువ మొత్తంలో అప్పు చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము లభించే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొన్ని బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి శారీరకంగా ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల విషయంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా మంచి ఫలితాలు పొందుతారు. రుణ బాధలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి రుణ బాధలు పరిష్కరించుకోవటానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం సింహరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరంగా మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. అలాగే కుటుంబ జీవితం పరంగా విలువ పెరగటంతో పాటుగా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు శ్రీకారం చుట్టే అవకాశాలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. అధికారులతో కీలకమైన చర్చలు చేస్తారు. సంఘంలో పేరున్న వ్యక్తులను కలుసుకొని ఆ కలయిక ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుక్కునే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలన్నీ కూడా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో తులారాశి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము లభించే సూచనలు ఉన్నాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో ధనుసు రాశి వాళ్ళు చురుకుగా పాల్గొంటారు. ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలు చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు మీరు ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చినట్లయితే ఆ ధనం వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు మకర రాశి వాళ్ళకి బలం చాలా ఎక్కువగా ఉంది. రుణాలు వసూలు చేసుకునే యోగం బ్రహ్మాండంగా ఉంది. అలాగే వ్యాపారంలో కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరక బాధలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగంలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. కొద్దిగా రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి. మీ సమయస్ఫూర్తితో ప్రణాళికబద్ధంగా రుణ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు చేసే అవకాశం ఉంది. అంటే సమయాన్ని అనవసరంగా వృధా చేసుకుంటూ ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకతలు 2. మోక్షద ఏకాదశి, గీతా జయంతి. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడి నుంచి ఆవిర్భవించిన రోజు, మోక్షప్రాప్తిని కలిగింపజేసే ఏకాదశి. కాబట్టి ఈరోజు ద్వాదశాక్షర మంత్రాన్ని చదువుకుని వెళితే అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ 21 సార్లు చదువుకుని వెళ్ళండి. తిరుగులేని విజయాలు లభిస్తే వృత్తిపరంగా అత్యుత్తమమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను 12 రాశుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. తోట పనులు చేయటానికి, సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి చంద్రహోర మంచిది. నూతన ఆభరణాలు కొనుగోలు చేయటానికి, ధరించటానికి కూడా చంద్రహోర మంచిది. అలాగే ప్రధానంగా తెలుపు వస్తువుల వ్యాపారాలకు, అంటే పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.